మరోవైపు కొత్త న్యాయ చట్టాలపై ఫైట్ నడుస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న పలు చట్టాల్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలు చోట్ల అగ్గిరాజేస్తోంది. దేశంలోని కొన్ని పార్టీలు ఈ కొత్త చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ కొత్త చట్టాలపై భగ్గుమంటోంది. కొత్త న్యాయ చట్టాలపై సరికొత్త ఫైట్ నడుస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న పలు చట్టాలను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పలు చోట్ల అగ్గిరాజేస్తోంది. దేశంలోని కొన్ని పార్టీలు నయా చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. భారత్లో ఇవాల్టి నుంచే కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్షి అధినియం వచ్చాయి. ఈ నయా చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, SMS వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు జారీ చేయడం, పెద్ద నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను, తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఈ చట్టాలే దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు కారణమయ్యాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ పలు రాజకీయ పార్టీలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 348 ప్రకారం కొత్త చట్టాలు ఆంగ్లంలోనే అమలు చేయాలని ఉందన్నారు ఆయన. కానీ దానికి విరుద్ధంగా కొత్త చట్టాల పేర్లను హిందీలో పెట్టారని ఆరోపించారు. హిందీ సంస్కృతిని బలవంతంగా అన్ని రాష్ట్రాలపై రుద్దాలని ప్రధాని మోదీ, అమిత్ షా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వినోద్. సరే ఏం పెట్టిన కానీ ఇవి మూడు నువ్వు ఈ హిందీ సంస్కృతము ఎవరికి వస్తుంది? అసలు నీ హిందీ భాష రుద్దడం ఏది మా మీద? దక్షిణ భారతదేశంలో ఇవి లింగ్విస్టిక్ స్టేట్స్. తెలుగు భాష మాది, తమిళ భాష, మలయాళం భాష, కన్నడ భాష, ఒరియా, బంగాల్, పంజాబు, తర్వాత మరాఠీ. కాబట్టి ఇది అసలు అంటే మీ పెత్తనం. మోడీ గారు ఎట్లా నడిపిండు ప్రభుత్వాన్ని అంటే వాయిస్ ఓట్ మీద బిల్లులు పాస్ చేసుకునేటువంటి ఒక అహంకారపూరితంగా ఇవి తీసుకొచ్చినాం నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేమందరం మా పార్టీ లీగల్ సెల్ మేము ఒక సుదీర్ఘంగా లేఖ రాస్తాం. నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు దీన్ని వాయిదా వేయండి, ఇన్ని అబెన్స్ పెట్టండి, నోటిఫైడ్ డేట్ని చర్చించండి. ఇటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ సైతం కొత్త చట్టాలపై మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చే హక్కులను హరించే విధంగా కొత్త చట్టాలున్నాయన్నారు. కొత్త చట్టాలకు మోదీ ముద్ర వేసుకోవాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయన్న ఆయన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఇచ్చే హక్కులని హరించే పద్ధతుల్లో ఈ చట్టాలను తీసుకొని వచ్చినారు. మా ముద్ర వేసుకుంటామా? మీరు ముద్ర వేసుకోండి స్వామి, మాకేం అభ్యంతరం లేదు. ఆ ముద్ర వేసేది ఏదైతే ఉందో రాజ్యాంగం ఇచ్చిన హక్కులని నాశనం చేయకండి. 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. మీరు ఆడుకుంటూ ఉన్నారు. దీని ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. మొత్తంగా నయా చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. రాజ్యాంగాన్ని కాళ్ల రాస్తున్నారంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.